ఎవడు నిన్ను ఆక్షేపించాడో వాడే తెలుసుకుని అరెరే మనం పొరపాటున వీళ్ళని ఈ మాట అన్నాం కదా అని అనుకునేటట్లుగా నువ్వు ప్రవర్తించడం నేర్చుకో. మీకు 2 ఉదాహరణలు చూపిస్తా. మొదటి ఉదాహరణ సీతమ్మ. మనందరికీ సీతమ్మని గురించి తెలుసును. లంకలోకి వెళ్ళి సీతమ్మ రావణాసురుడి చెరలో ఉంది. ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళాడు. అమ్మా సీతమ్మ, నువ్వు చాలా గొప్ప తల్లివమ్మా, నీకు అనవసరంగా ఇంత కష్టం వచ్చింది తల్లి అన్నాడు ఆయన. అంటే లేదు లేదు హనుమా, ఇట్ ఈస్ నాట్ సంబడీస్ మిస్టేక్, ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్. మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ అని. నిజానికి ఆవిడ చేసిన తప్పేం లేదండి, కానీ ఆవిడ తనదే తప్పు. తాను ఈ రకమైనటువంటి కష్టపట్టంలో రాముడిది దోషం కాదు, లక్ష్మణుడి దోషం కాదు, నాదే తప్పు ఉన్నది అని ఆవిడ మొట్టమొదటి అంగీకరించిందండి. జనరల్గా మనకు అట్లా అంగీకరించి బుద్ధి అవ్వదు కదండి. మనకి తప్పు ఎవడో, ఇప్పుడు మనమే పొరపాటున నడుస్తూ టక్ మన కాలు తగిలి కింద పడ్డాం అనుకోండి, వెంటనే ఏమన్నా ఎవడు పెట్టాడో ఇక్కడ ఈ రాయిని, ఎవడో పెట్టాడు అనుకో, నీ కళ్ళు ఏమయ్యాయి? నీ కళ్ళు ఎందుకు ఉన్నట్టు చూసుకుని దాని పక్కన తప్పుకుని వెళ్ళొచ్చు కదా, దాన్ని దాటుకుపోవచ్చు కదా, దాని తని నువ్వే కింద పడాలా? పెట్టిన వాడిదా తప్పు? పొద్దున్న లేవగానే ఒక్కొక్కసారి గబగబా లేస్తే తలుపు తగిలింది అనుకోండి, ఎవడి మొహం చూసానో ఏమిటో పొద్దున్నే లేచి, అరే ఇంకా నువ్వు ఎవరిని మొహం చూడనే లేదు, పొద్దున్న లేచి నీ మొహమే నువ్వు చూసుకున్నావు, తగిలింది. తగిలితే ఎవడి మొహం మన మీద లోపం ఉంది అని అనుకో బుద్ధి అవ్వదు. ఎవడు లోకుగా దొరుకుతాడా వాడి మీదకి ఈ నింద తోసేద్దామా అని అనిపిస్తుంది. మేము ఎప్పుడూ ఒక మాట చెప్తుంటామండి, ఈ చిన్నపిల్లలు అప్పుడప్పుడే కొంచెం నడక వచ్చేటటువంటి పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, అప్పుడప్పుడే కొద్దిగా నడక వస్తూ ఉంటుంది. ఆ పిల్లలు నడుస్తూ ఎప్పుడైనా కాకుండా ఒక మెట్టు తగిలో లేకపోతే మరొకటి తగిలో కింద పడ్డారు అనుకోండి, ఎవరైనా కాస్త దూరంలో కానీ మరొక చోట కానీ మనిషి కనిపిస్తే ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తాడు. మనిషి కనిపిస్తే, ఎవడు కనిపించలేదనుకోండి ఇటు ఏం చేస్తారు? అప్పుడు లేచి జాగ్రత్తగా దులుపుకుని వెళ్ళిపోతారు. ఏడవరండి అప్పుడు. చిన్నపిల్లడే కానీ వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుస్తున్నా, దూరం మీరు ఎక్కడో అక్కడ తలుపు దగ్గర ఎక్కడో ఉన్నారండి, అప్పుడే లోపలికి వస్తున్నారు, మిమ్మల్ని చూసి ఏడుస్తాడు. వాడు ఎందుకో తెలుసునా, నేను చిన్నపిల్లాడిని, అమాయకుణ్ణి, ఏం తెలియని వాడిని, నువ్వు పెద్దోడివి, నన్ను పడకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన వాడివి అయ్యుండి కూడా నేను పడుతుంటే చూస్తూ నువ్వు అక్కడ దూరంగా నిలబడ్డావా, నన్ను జాగ్రత్తగా కాపాడాలని తెలియదు అని వాడికి తెలియదు, వాడి మనస్సుకి తెలుసునండి. ఇప్పుడు బాడీ మనకి చిన్నదైనా మనస్సు మనతో పాటు ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండే కదండి. అంచేత ఈ మనస్సుకి తెలుసుని కనుక మనస్సు ఏమనుకుంటుంది, వాడికి ఏమనిపిస్తుందంటే, ఒరేయ్ చూసావా పెద్దవాడు ఉండి కూడా, నిన్ను రక్షించాల్సి ఉండి కూడా నీ మీద దృష్టి లేకుండా నువ్వు పడిపోతుంటే చూసి నీకు దెబ్బ తగిలేటట్టుగా ఊరుకున్నాడు అనగానే అక్కడి వీడు క్యారమని మెల్లిగా ఇల్లు వాకిలి ఏకం చేస్తూ ఏడుస్తాడు. ఎవడూ లేడనుకోండి, జాగ్రత్తగా దులుపుకుంటాడు, వాడి మనాన్ని వాడు పోతూనే ఉంటాడు. వాడు అంటే చిన్న పెద్ద ప్రశ్న లేదండి. ఎవడు కనిపిస్తే వాడి మీద తప్పు తనదే ఉన్నప్పటికీ అది వాడి మీదకి తోయాలి అనే ఒక ప్రవృత్తి సహజంగానే మనిషికి కలుగుతూ, జంతువుల్లో పాప అలా ఉండదండి. ఇక్కడ మిగతా ఏ ప్రాణిలోనూ ఉండదు, ఒక్క మనిషికే అట్లాంటి యాటిట్యూడ్ ఉంటుందండి. కానీ అది తప్పు. ఎవడి వల్ల నీకు నష్టం కలగదు, ఎవడి వల్ల నీకు లాభము కలగదు. నీ వల్లే నీకు నష్టమైనా, నీ వల్లనే నీకు లాభమైనా. నువ్వు జాగ్రత్తగా ప్రవర్తిస్తే నీకు లాభం కలుగుతుంది, నువ్వు అజాగ్రత్తగా ప్రవర్తిస్తే నీవే నష్టపోతుంటావు. కానీ నష్టం మన వల్లే మనకు వచ్చినా, లేదండి వాడు నన్ను గమనించలేదు కనుక నాకు నష్టం వచ్చింది, వీడు నన్ను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేశాడు కనుక నేను రక్షణ పొందానంటాడు. వీడు ప్రొటెక్ట్ చేస్తేనో నువ్వు నిన్న మొన్న రక్షణ పొందావు, ఈవేళ మాత్రం నువ్వు ఇలా రక్షణ పొందడానికి వాడు ఎందుకు అవసరం వచ్చాడు నీకు
అంటే యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పర్పస్ విత్ హిమ్, ప్రాబ్లీ బెనిఫిట్ విత్ హిమ్, సో యూ వాంట్ టు అచీవ్ దాట్. లేదు ఎదటి వాడిని నీకు ఏదో క్రిటిసైజ్ చేయాలనిపించింది, యూ ట్రై టు ఫైండ్ అవుట్ ఫాల్ట్స్ విత్ దెమ్ దో ఇట్ ఈస్ యువర్ ఓన్ ఫాల్ట్, యూ ట్రై టు పోక్ సంథింగ్ ఇన్ హిమ్. ఇది తప్పు. ఎప్పుడు ఎవరి వల్ల నీకు ఏది రాదు, నీ వల్లనే నీకొచ్చును. మన వల్లనే మనకి లాభం కలిగిన, మన వల్లనే మనకి నష్టం కలిగిన, మన వల్లనే మనకి సుఖం కలిగిన, మన వల్లనే మనకి దుఃఖం కలిగిన. ఇది గుర్తించడం చాలా అవసరమండి. ఇది గుర్తించగలిగామంటే నిజంగా మన సక్సెస్ మార్గంలో అడుగులు వేస్తున్నట్టే లెక్క. అందుకే సీతాదేవి చెప్పింది, హనుమా, నిజానికి నేను ఇక్కడ లంకలో పడి ఏడుస్తున్నానంటే నేను అనుకున్నా, మొట్టమొదట సమర్థావపితౌ యన్మాం నా వేక్షేతే పరంతపౌ. చూడగానే పాపం ఆవేశం ఆగలేదు ఆవిడికి. రాముడు సమర్థుడే, లక్ష్మణుడు సమర్థుడే, అయినప్పటికీ నన్ను పట్టించుకోకుండా ఇక్కడ నేను 10 నెలలుగా పడి ఏడుస్తున్నాను, ఇక్కడ కనీసం నన్ను ఇక్కడ ఉన్నానని కూడా గమనించలేదే అని ముందర తిట్టేసిందండి. బట్ ఇమ్మీడియట్లీ షీ రియలైజ్డ్ హెర్ ఓన్ మిస్టేక్. అప్పుడు చెప్పిందండి ఆవిడ, ఐఎమ్ సో సారీ హనుమ, రాముడిదేం మిస్టేక్ లేదు, లక్ష్మణ స్వామిదేం మిస్టేక్ లేదు, మమైవ దుష్కృతం కించిత్ మహత్ అస్తి న సంశయ. తప్పు నాదే, రాముణ్ణి నేను నిందారోపణ చేశా, రాముణ్ణి నేను కావాలని బలవంతంగా పంపించా, తర్వాత లక్ష్మణస్వామిని నాకు ప్రొటెక్షన్గా పెడితే అతన్ని కూడా గట్టిగా కేకలు వేసి అనరాని మాటలన్నీ అని అతన్ని కూడా దూరంగా నేనే పంపించుకున్నా. ఇది నేను కోరి చేసుకున్నటువంటి మిస్టేక్ అని చెప్పి, ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. సీతమ్మ అంతటి మహాసాత్వీమణి తనది దోషము అని అనుకుంది కనుకనే వెంటనే రామచంద్రుడి యొక్క ప్రొటెక్షన్ని ఆవిడ పొందగలిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా, రామాయణమే చెప్పింది మరొక ఎగ్జాంపుల్ కూడా. రామచంద్రుడు అడవికి వెళ్ళాడు, కైకమ్మ వరం కోరింది, దశరథుడు ఆ వరాన్ని పాపం ఇంకేం చేయడం చేత కాక ఇవ్వాల్సి వచ్చింది. దాంతో రామచంద్రుడు అడవికి వెళ్ళిపోయాడు. రామచంద్రుడు అడవికి వెళ్ళడంలో ప్రమేయం ఎవరిది? కైకమ్మదే కదండి, దశరథుడిది కూడా కదండి. రాముడు వెళ్ళిపోయిన తర్వాత పాపం దశరథుడికి ప్రాణం పోయింది. ఒక 7 days అయిన తర్వాత పాపం దశరథుడు అంటే పాపం ప్రాణం కోల్పోయాడు, రాముడి ఎడబాటుని సహించలేక. వెంటనే మంత్రి గారు సుమంత్రుడు భరతుడికి కబురు చేశారు. భరతుడు అప్పుడ తన మేనమామ గారి ఇంట్లో ఉన్నాడు. ఆ మేనమామ గారు ఉండే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎక్కడో ఉంది, కాంతహార్, అక్కడ ఉండేవాడిని. ఆయన అక్కడ ప్రోడక్ట్, ఆయన అక్కడ ఉన్నాడు, వాళ్ళ తల్లిగారి దగ్గర ఉన్నాడు ఆయన. సో ఏం చేయాలి, ఇప్పుడు అర్జెంటుగా తీసుకురండి అని పంపించారు. వాళ్ళు అయోధ్య నుంచి అతి వేగంగా పరిగెట్టేటటువంటి అశ్వాలను తీసుకుని మా భరతుడి దగ్గరికి వెళ్ళారు. మీ మంత్రి గారు నిన్ను రమ్మన్నారా అని చెప్పారు. ఇదేమిటి మంత్రి గారు రమ్మండం ఏమిటి, నాన్నగారు ఉన్నాడు, నాన్నగారు దాదా పెద్ద అన్నగారు ఉన్నాడు, మంత్రి గారు రమ్మంటున్నారు ఏమిటని అప్పుడే అతనికి మనసులో ఏదో డౌట్ వచ్చింది. అది సరే బయలుదేరి అతను వెంటనే అయోధ్య నగరానికి వచ్చాడు. నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు, ఎందుకంటే అతనికి ఎప్పుడు అలవాటు. ఎందుకంటే దశరథుడు ఎప్పుడు కైకమ్మ గారి బిల్డింగ్లోనే ఉంటూ ఉండేవాడు. స్ట్రైట్ అవే హీ వెంట్ టు ది కైకాస్ బిల్డింగ్. అతని తల్లే కదా ఆవిడ చక్కగా మంచి నీట్గా ఉందండి ఆవిడ. కానీ అయోధ్య నగరం అంతా చూస్తే శ్మశానంలో ఉంది, ఎక్కడ కళ లేదు, ఎక్కడ ఇళ్ళు వాకిళ్ళు వీధులు ఏవి ఊడ్చుకోలే, చెత్త చెదారం. అప్పటికి సుమారుగా 15 days అయిపోయిందండి రాముడు అడవికి వెళ్ళిపోయి. దశరథుడు చనిపోయి ఆల్రెడీ 10 days పైన అయిపోయింది అప్పటికేను. అంచేత ఎవడు తిండి లేదు, పొయ్యిల్లో పిల్లి లేవలేదు, ఎక్కడ రోడ్లు తుడిచేవాళ్ళు కూడా ఎవరు ఏం పని చేయట్లేదు. అంత శోక సముద్రంలో మునిగి ఉంది మొత్తం ఊరంతా కూడా. ఇదేమిటో చూసేటప్పటికి భరతుడికి మనస్సంతా వికలమైపోయింది. స్ట్రైట్గా తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి కనిపించింది ఎదురుకుండా, నమస్కారం పెట్టాడు. అమ్మా, నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు నాన్నగారు ఎదురొచ్చేవాడు కదా,
ఏడమ్మా నాన్న అని అడిగేటండి నేను. అడిగితే ఆవిడ ఎంత గొప్ప మహానుభావురాలో కైక, తన భర్త గారు చనిపోయారు అని చెప్పాలండి ఆవిడ. ఎలా చెప్పింది తెలుసునా? నాయన, పుట్టిన ప్రతివాడు ఏ గతికి పోతాడో అదే గతికి పోయాడయా. తల్లి తన కొడుక్కి తన భర్త గారు చనిపోయారనే మెసేజ్ ఆవిడ సో ప్యాసివ్లీ షీ హెస్ గివెన్. పుట్టిన ప్రతివాడు ఏ గతికి పోతాడో అదే గతికి పోయాడా. దాంతో పాప ఇతను తట్టుకోలేకపోయాడు. ఇతను ఒక్కసారి కింద వాలిపోయాడు. హతోస్మి అనుకున్నాడు. పాపం కింద పడ్డాడు ఆయన. అక్కడితో ఆవిడ ఊరుకోలేదండి. ఏమిటోయ్, ఇప్పుడు నువ్వు రాజు ఓయ్, రాజుగా ఉండదగినవాడు ఇంత బేల పడిపోకూడదు ఇలాగా. ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే రాజన్ అత్ర మహాయశాహ అని పిలిచిందండి ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు దశరథుడు లేడు కదా, రాముడు కూడా లేడు కదా. అంచేత ఇప్పుడు రాజు కింద కావాల్సిన వాడు ఇప్పుడు ఇతనే. అంచేత రాజా లే అందండి ఆవిడ. దాంతో ఆ మాట తనకి పుండు మీద కారం చల్లినట్టు అయిందండి. ఎందుకంటే రాజు అంటే స్వతంత్రుడు అని అర్థం అండి. స్వతంత్రత ఇద్దరికే ఉండాలి. ఒకటి పరిపాలకుడైన దశరథుడికి ఉండాలి, రెండు ఒకవేళ ఆయన లేకపోతే ఆ బాధ్యత నెరవేర్చాల్సినటువంటి రాముడికి ఉండాలి. రాముడు ఉంటూ ఉండగా, దశరథుడు ఉంటూ ఉండగా, హూ యామ్ ఐ టు బికమ్ ఎ కింగ్, హూ యామ్ ఐ టు డిక్లేర్ ఇండిపెండెన్స్. రాజు అంటే ఇండిపెండెంట్ అని కదండి అర్థం. నేను ఇండిపెండెంట్గా ఉండదగిన వాడిని కాను. ఐఎమ్ సబ్సర్వియంట్ టు రామ, ఐఎమ్ సబ్సర్వియంట్ టు దశరథ. హౌ కెన్ ఐ బీ కాల్డ్ యాజ్ రాజన్? అమ్మా ఏంటి అలా పిలుస్తున్నావు అని అడిగాడు ఆయన. అడిగితే నాయనా, ఇప్పుడు నువ్వే కదా మరి రాజువి అంటే, అమ్మా నాన్న అంటే నాన్న వెళ్ళిపోయాడా. ఎందుకమ్మా, ఏమైంది? వెళ్ళిపోయాడైనా ఏమంటూ వెళ్ళాడు ఆయన. రామా 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 అంటూ వెళ్ళిపోయాడా. రామా అంటూ వెళ్ళాడా? ఏ రాముడు లేడా ఇక్కడ అడిగాడండి ఆయన. అంటే రాముడు అడవికి వెళ్ళాడా? అడవికి వెళ్ళాడంటే ఏదైనా తప్పు చేసి ఉండాలి. ఏదో పరస్త్రీని చెడబట్టాడా, ఘోరమైన దొంగతనం చేశాడా, లేకపోతే ఏమైనా అబద్ధాలు ఆడాడా? ఎందుకు రాముడు అడవికి వెళ్ళాడు, ఎవరు పంపించారు రాముణ్ణి అని అడిగాడు నేను. అంటే నాన్న నేనే పంపించాను రా. ఏమా అన్న ఏమైనా ఈ తప్పులు చేశాడా అని. నోర్మయ్ అంది ఆవిడ. అదేంటమ్మా అలా అంటావు? రాముడు ఇట్లాంటి తప్పులు చేస్తాడనే మాట అనడానికి నీకు నోరెట్లా వచ్చిందో? రాముడులో ఇట్లాంటి దోషాలు ఏమీ ఉండవు. కైక మళ్ళీ అందులో మాత్రం పెర్ఫెక్ట్ అండి. అందులో రాముళ్ళు ఇట్లాంటి దోషాలు ఎందుకుంటాయా? మరి ఎందుకు వెళ్ళాడు అడవికైనా? నేనే పంపించా. నువ్వు పంపించావా? ఎవరి కోసం అమ్మా? నీకోసమేరా, నీకు రాజ్యం ఇద్దామని ఆయన అడవికి పంపించాను. ఈ మాట వినగానే భరతుడికి ఒళ్ళు మండి కత్తి తీశాడండి. తల్లి తలని అక్కడే నరికి పారేద్దామని. నా కోసమని రాముణ్ణి అడవికి పంపించి తండ్రి గారి ప్రాణం తీసినటువంటి ఘాతకి, చండశాసిని, పిశాచి, నీ తల తీసేస్తా అన్నాడండి ఆయన. వెంటనే పక్కన శత్రుఘ్నుడు ఉన్నాడు, వచ్చి టక్కుమని చేపట్టుకున్నాడు. అన్నా ప్లీజ్ కంగారు పడకు అంటే, పాపం భరతుడు బుద్ధిమంతుడండి, చాలా యోగ్యుడు, మహానుభావుడు. వెంటనే అతనికే కొంచెం కాస్త మనస్సు కొంచెం కుదుట పడింది. ఐఎమ్ సారీ అని కత్తి దింపి, నేను నిన్ను తల తీయకుండా ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసునా? నేను తర్వాత వెళ్తా రాముడి దగ్గర. అడవికి వెళ్ళాడన్నావు కదా, ఐ గో టు ది ఫారెస్ట్, ఐ అగైన్ బ్రింగ్ బ్యాక్ రామ, ఐ గివ్ ద ఆసన సింహాసన టు రామ అండ్ ఐ వాంట్ టు సర్వ్ రామ. నేను రాముడి దగ్గరికి మళ్ళీ వెళ్తాను కదా తీసుకురావడానికి. నేను కనుక నీ తల తీసి నేను అక్కడికి వెళ్ళినట్టయితే రాముడు నన్ను చూడగానే మాతృఘాతకుడా అని నా మొహం చూడ్డు. నేను అది సహించలే. రాముడు ఆ మాట నన్ను అనకుండా ఉండాలంటే నిన్నేం చేయకుండా ఉండాలి కనుక నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, పో. ఆశ్చర్యం తెలుసునా?
భరతుడు తల్లిని ఎందుకు ఇష్టపడ్డాడంటే, ఎందుకు ఆవిడ తల తీయలేదంటే, రాముడు కష్టపడతాడని తీలేదండి. అంటే తను తల్లిని ప్రేమించడం కూడా రాముడి కోసమేనండి. రాముడికి బాధ కలిగితే తను తట్టుకోలేడు కనుక తల్లిని ఏం చేయకుండా వదిలిపెట్టేశాడు. అప్పుడు భరతుడు ఒక మాట అన్నాడండి, అవునులే, నీ తల తీసి ఏం ప్రయోజనం, నువ్వు ఆఫ్టర్ ఆల్ తల్లివి కదండి. ఏ తల్లి తన కొడుకు గొప్పవాడు కావాలని కోరుకోదండి? ప్రతి తల్లి అదే కోరుకుంటుంది. అసలు ఈ తల్లికి బుద్ధి పుట్టించింది ఎవరు అని అడిగాడండి. ఆ పక్క నుంచి మందర వచ్చిందండి, కర్ర ఒప్పుకుంటూను. ఆవిడ వంకర టింకర లేడీ ఆవిడ. ఈ కర్ర పట్టుకొచ్చి, నా బుజ్జి, నేనే మీ అమ్మకి చెప్పి నీకోసం వరం కోరేట్టు చేశా, మీ అమ్మ నాకు ఈ హారం కూడా ఇచ్చింది అని చూపించిందండి. శత్రుఘ్నుడికి ఒళ్ళు మండిపోయి ఆవిడ తల తీసేస్తా అన్నాడండి ఆయన. మందరిని, నా తల్లికి ఇట్లాగ విషం ఎక్కించి ఇంత రాజ్యానికి అనర్థాన్ని తీసుకొచ్చినటువంటి దుష్టురాల, యతో జాత, అసలు నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు, అలాంటి స్థితిలో ఉండే నిన్ను తల తీసేస్తానన్నాడు. అంటే భరతుడు శత్రుఘ్నుని చేపట్టుకుని ఆపాడండి. శత్రుఘ్న, వద్దు, నమంధరాయా, మందరది తప్పు కాదు. ఎవరిది తప్పు మరి? మందర ఆఫ్టర్ ఆల్ ఒక సేవకురాలు. ఏ సేవకురాలు తన యజమానురాలి యొక్క గొప్పతనాన్ని కోరుకోకుండా ఉంటుందండి? ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు తాము ఎవరి దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, వాళ్ళ గొప్పతనం బాగా ఉండాలి అని కదండి వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ఎంత బాగా ఉంటే వీళ్ళ సేవలు అంత బాగా జరుగుతాయి, వాళ్ళకి భృతి కూడా అంత బాగా లభిస్తుంది. కనుక దోషము మందరది కాదు. నిజమే అన్నాను చెప్పింది. ప్రతి దాసి కూడా తన యజమానురాలు బాగుండాలని కోరుకుంటుంది. కానీ దాసి చెప్పిన మాట పట్టుకుని ఈ కైకమ్మకి బుద్ధి ఉండక్కర్లే, ఈవిడ కొంచెం చదువుకున్న ఆవిడ కదా, ఈవిడని ఆలోచించాలి కదా, ఇట్లాంటి కోరిక కోరచ్చా కోరకూడదా అని. అంచేత తప్పు మన తల్లిదే. నో, తల్లిది కూడా తప్పు కాదు. నచ మాతురస్యాహ, ఎందుకని ఏ తల్లికి తన కొడుకు రాజు కావాలని ఉండదండి? వాడు యోగ్యుడైనా అయోగ్యుడైనాను ప్రతి తల్లి అది కోరుకుంటుంది. కనుక కైకమ్మ నేను రాజు కావాలని కోరుకోవడం కూడా ఆవిడది కూడా తప్పు కాదయ్యా రాముడు అడవికి వెళ్ళడంలో. అవునులే అన్న, నిజమే. అయితే తప్పు తప్పకుండా దశరథుడిది అయి ఉంటుంది. భార్య చెప్పినంత మాత్రం చేత వినేసి టక్కుమని ఆ పని చేసేయడమేనా? అంచేత రాజుగారిదే తప్పు అన్నాడు శత్రుఘ్నుడు. నోను దోషో నరాజ్ఞ, రాజుగారిది కూడా తప్పు కాదు. ఎందుకనంటే తానిచ్చిన వాగ్దానాన్ని రాజుగా పాలకుడుగా ఉండేవాడు ఆయనే సక్రమంగా పాలించక ఇగ్నోర్ చేస్తే ఇహ ఆయన రాజ్యంలో ఉండేటటువంటి ఏ ప్రజానీకం తన యొక్క మాట మీద నిలబడుతుందయా? అంచేత దశరథుడు వాగ్దానం చేశాడు కనుక హీ షుడ్ స్టాండ్ ఆన్ హిజ్ వర్డ్. సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ఈవెన్ దశరథ. అవునులే, నిజమే నువ్వు చెప్పింది. కానీ దశరథుడు 60,000 ఏళ్ళు దాటిపోయాయి, కొంచెం పెద్దవాడు అయిపోయాడు ఆయన. ఆయనకు కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇది కాస్త స్క్రూ లూజ్ కూడా అవుతూ ఉండొచ్చు. కానీ బాధ్యత కలిగిన వయస్సు కలిగినటువంటి పిల్లవాడు రాముడు కదా. నాన్నగారు ఏదో కాస్త ముసలివాడైపోయి కాస్త బుద్ధి తప్పి ఆయన సరే ఏదో కైకమ్మ మీద ఉండే వ్యామోహం చేతో మరొక దాని చేతో నీకు వరం ఇచ్చానని అనొచ్చు. పిల్లాడు కదా, ఈయన ఆలోచించొద్దు. మంత్రులంతా ఏడుస్తున్నారా, ప్రజలంతా ఏడుస్తున్నారా, తల్లి ఏడుస్తోందా, వీళ్ళందరినీ కాదని ఆయన అడవికి పోవడమే. అయ్యా నాకు మెజారిటీ ఉందండి అంచేత నేను వెళ్ళి అనొచ్చు కదండి. లేదు, మెజారిటీని ప్రూవ్ చేసుకోండి అని ఒక అదేదో మోషన్ అంటారు కదా, అలాంటి ఏదో ఒక మోషన్ ఏదో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఏదో అవిశ్వాస తీర్మానమా ఏదో అలాంటిది ప్రవేశపెట్టి నాకు మెజారిటీ లేదని మీరు కనుక నిరూపించగలిగితే అప్పుడు నేను అడవికి పోతాను అనొచ్చు కదా. అంటే భరతుడు అన్నట్టు తప్పు నాన్న. అలాగా రాముడు లాంటి పిల్లవాడే తండ్రి గారి యొక్క సంకల్పాన్ని నిజం చెయ్యని పిల్లవాడంటే
ఇహ లోకంలో ఏ పిల్లవాడు ఏ తండ్రి గారి మాటను వింటాడయా? ఏ పిల్లవాడు ఏ తండ్రి గారి యొక్క వాక్కుని పాలన చేస్తాడయా? రాముడిది కూడా తప్పు కాదు అన్నా. రాముడు తప్పు కాదు, దశరథుడు తప్పు కాదు, కైక తప్పు కాదు, మందర తప్పు కాదు. మనకి ఎవరి తప్పయ్యా? మరి ఇంత నష్టం కలుగుతోందంటే రాజ్యానికి. మమైవ, దోషం అంతా నాదే, దోషం అంతా నాదే. నేను చేసినటువంటి పాపం వల్ల ఇగో ఇన్ని నష్టాలు కలిగాయి. నేనే ఉండకపోతే నా తల్లికి ఆ బుద్ధి పుట్టేది కాదు కదా. నేనే రాముణ్ణి విడిచిపెట్టకుండా దూరంగా వెళ్ళిపోయా. నేను దూరంగా వెళ్లకుండా పోని ఉన్నవాడిని రాముడితో ఉంటే మా లక్ష్మణస్వామిలాగా నన్నెవరు నిందారోపణ చేసి ఉండేవారు కాదు కదా. ఇంత నష్టం కలిగి ఉండేది కాదు కదా. రాముణ్ణి వదిలి దూరంగా వెళ్ళడమే నేను చేసినటువంటి పాడు పని. అంచేత ఎవరిది తప్పు కాదు, నాదే తప్పు అనుకున్నాను. తమాషా తెలుసునా? నిజానికి అందరూ భరతుణ్ణి శంకించారండి. లక్ష్మణస్వామి శంకించాడు భరతుణ్ణి, కౌసల్యమ్మ శంకించింది భరతుణ్ణి. భరతుడు వచ్చి కౌసల్య దగ్గర నమస్కారం పెడితే, నా తండ్రి దూరంగా ఉండి చక్కగా నీ కోరిక నెరవేర్చుకున్న వాళ్ళే పాపం మీ అమ్మగారి ద్వారా అందండి కౌసల్యమ్మ. పాపం భరతుడికి నిజంగా తట్టుకోలేకపోయాడు. కౌసల్యమ్మ అలా అంటే, అమ్మా రాముడు అడవికి వెళ్ళడంలో నాకేమైనా ప్రమేయం కనుక కనీసం నాకు తెలిసి ఉన్నట్టయితే నేను ఈ పాపానికి పోదును కాక ఆ పాపానికి పోదునుగా కానీ సుమారు ఒక 125 పాపాలని తను ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. రాముడు వెళ్ళడంలో కనుక నాకు ఏ మాత్రమైనా కాస్త ప్రమేయం ఉన్నట్టయితే నేను ఇలాంటి పాపానికి పోదునుగాక అలాంటి పాపానికి పోదునుగాక. ఇదంతా విన్నప్పుడు కౌసల్యమ్మకే పాపం మనసు కరి, వద్దులే రాన్న వద్దులే ఏడవక, ఇంకా అంతకంటే ఏడవకందని. గుహుడు శంకించాడండి. అడవిలోకి వెళ్ళిన తర్వాత భరద్వాజ మహర్షి శంకించాడు. భరతుడు అంతా శంకించిన వాళ్ళే, కానీ భరతుడు ఎప్పుడు కూడా నేను శుద్ధపోసని అని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదండి ఆయన. హీ యాక్సెప్టెడ్, దట్స్ ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. తన నైజాన్ని చూసి ఆ తర్వాత ఉండే జనులు, అవ్వా మేము ఇలా అనుకున్నామైతండి గురించి, అయ్యయ్యో అని వాళ్ళు లెంపలు వాయించుకునేటట్టుగా చేశాడండి. మీకు ఒక సన్నివేశం మేము మనం చెప్పాము. చిత్రకూట పర్వతం దగ్గర రామచంద్రుడు కుటీరం కట్టుకుని ఉంటుంటే రోజుల్లో భరతుడు రాముని వెనక్కి వాపస్ తీసుకెడదామని వస్తుంటే చూశాడు చెట్టు మించి లక్ష్మణస్వామి. కొంపలు అంటుకుపోయి ఇంకేందో వచ్చేస్తున్నాడు మన ఇక్కడ చంపేయడానికి. రామా కమాన్, ధనుర్బాణాలు తీసుకో, నేను మొత్తం ఇవాళ భరతుడు అంతం చూసేస్తా, ఇంత మాట అన్నాడు లక్ష్మణుడు. సరే రాముడు అతను ఊరుకోబెట్టాడు అనుకోండి. తర్వాత భరతుడు వచ్చాడు. రాముడికి భరతుడికి ఆర్గ్యుమెంట్ జరిగింది. భరతుడు ఎంత సిన్సియర్ అనే విషయం లక్ష్మణస్వామికి తెలిసింది. ఆ తర్వాత భరతుడు వెళ్ళిపోయేదాకా లక్ష్మణుడు మాట్లాడలేదండి. నోరెత్తితే ఒట్టు, అలా మూసుకు కూర్చున్నాడు ఆయన. ఆ తర్వాత భరతుడు వెళ్ళిపోయిన తర్వాత భరతుడు యొక్క హృదయాన్ని తెలుసుకున్న లక్ష్మణస్వామి, అయ్యయ్యో భరతుడు పాపం కథన్ను అపరరాత్రేషు సరయూమవగాహతే. పాపం భరతుడు ఎంత ఏ పాపం తెలియనివాడు అనవసరంగా ఎంత కష్టపడుతున్నాడు. రామా నిన్నేమో కైకమ్మ వెళ్ళమంది, సరే నాకు నువ్వంటే ఇష్టం కనుక నేను నీ వెంట సేవ చేయడానికి వచ్చా. నువ్వంటే ఇష్టం కనుక సీతమ్మ మన నీ వెంట సేవ చేయడానికి వచ్చింది. కానీ భరతుడికి ఏం అవసరం చెప్పండి? రాజ్యంలో హాయిగా ఉంటూ చక్కగా సుఖంగా పరిపాలన చేయొచ్చు. కానీ నిష్కారణంగా రాముడు అలా ఉన్నాడు కదా అని తను కూడా నారవస్త్ర ధారణ చేసి తను కూడా జడలని ధరించి రాజ్యంలోకి నేను అడుగు పెట్టను, రాముడు రాజ్యంలో అడుగు పెట్టేదాకా నేను కూడా అడుగు పెట్టనని రాజ్యం వదిలిపెట్టి నంది గ్రామే అకరోద్ రాజ్యం రామ ఆగమన కాంక్షయ, రాముడు వచ్చేదాకా నేను ఊళ్ళో కూడా వెళ్ళనని ఊరు బయట కుటీరం వేసుకుని, రాముడు నేల మీద పడుకుంటున్నాడు కనుక నేను నేల మీదే పడుకుంటా, రాముడు కందమూలాలు తింటున్నాడు కనుక నేను కందమూలాలే తింటా, రాముడు చెప్పాడు కనుక రాజ్య పాలన రాముడి దాసుడిగా నేను చేస్తా. 14 ఏళ్ళు అట్లానే గడిపాడండి ఆయన.
ఇది చూసిన తర్వాత లోకానికి తెలిసింది, భరతుడి మీద మనం అనవసరంగా అపోహలు పెట్టుకున్నామే. వీ డిడ్ ఏ బిగ్ మిస్టేక్, వీ కమిటెడ్ ఏ బిగ్ సిన్ అని వాళ్ళకి అప్పుడు అనిపించింది. తాను నిరూపించుకునే ప్రయత్నం చేయలే. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా హితం కోరిన వాళ్ళు, మన మంచి కోరిన వాళ్ళు, మనం చెయ్యని మిస్టేక్ అయినా ఉన్నది అని వాళ్ళు అన్నారంటే వాళ్ళకి ఏదో ఆ రకమైనటువంటి సిగ్నల్స్ కనిపించి ఉంటాయి. కనుక డోంట్ ట్రై టు ఆర్గ్యూ విత్ దెమ్, బట్ విత్ యువర్ యాక్షన్స్, విత్ యువర్ డీడ్స్, లెట్ దెమ్ అండర్స్టాండ్ హౌ సిన్సియర్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్. లెట్ దెమ్ ఫీల్ రిపెంటెడ్ ఫర్ ద క్రిటిసిజం దట్ దే హ్యావ్ థ్రోన్ ఆన్ యూ. మనం ఆర్గ్యూ చేయకూడదండి, మనం నిరూపించుకునే ప్రయత్నం చేయకూడదు. ఇది చాలా కష్టమైన క్వాలిటీ అండి. ఇది చాలా బహుశా ఉండడం కూడా కష్టమైన, కానీ అది వచ్చిందంటే మాత్రం నిజంగా ఆ వ్యక్తి అంత గొప్పవాడు అయితే ఇది ఎవరి విషయంలో అని చెప్తున్నాం మేము మీకు? హితం కోరినటువంటి పెద్దవాళ్ళంటే. మళ్ళీ రోడ్డు మీద పోయేవాడిని అనకానిగాడల్లా వచ్చి ఆక్షేపణ చేస్తే దాన్ని అగ్రీ చేయమని కాదు తాత్పర్యం దానికి. అలాంటి దాన్ని నువ్వు ఎట్లా డిఫెండ్ చేయాలో అట్లానే డిఫెండ్ చేయాల్సి వస్తుంది. కానీ పెద్దవారు ఎప్పుడైనా ఏదైనా మన హితం కోరిన వ్యక్తులు మాట అన్నప్పుడు మాత్రం దాన్ని జాగ్రత్తగా బీ ఒబీడియంట్, ఒబే ఇట్ ఫస్ట్ అండ్ లెట్ దెమ్ అండర్స్టాండ్, లెట్ దెమ్ రియలైజ్. ఇది ఒక గొప్ప యోగ్య. దీనికి ఒక పేరు పెట్టాడండి భగవంతుడు, తితిక్ష అని పేరు పెట్టాడు. 2వ అధ్యాయంలో చెప్పాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా. ఈ ప్రపంచంలో మనం బతికేటప్పుడు అప్పుడప్పుడు మనకు కొన్ని అనుకూలమైనవి వస్తుంటాయి, అప్పుడప్పుడు మనకి వ్యతిరేకమైనవి కూడా వస్తుంటాయి. దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ థింగ్స్, కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కీప్ కమింగ్ అండ్ గోయింగ్ ఆల్వేస్. అలాంటి దాన్ని చూసి నువ్వు ఉద్రేకపడకు. ఏం చేయాలి? బాధపడుతూ కూర్చోవాలండి? నో. దానికి కావాల్సిన రెమెడియల్ థింగ్స్ నువ్వు చేసుకుంటూనే వాటిని సహించే అలవాటు చేసుకో. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిన్న మొన్న ఇలాగే సాయంకాలం పూట కూర్చుంటున్నాం. పాప మీరంతా వచ్చి చాలా సిన్సియర్గా కూర్చుంటున్నారండి. కానీ ఎంత చలిగా ఉందో మీరు అనుభవిస్తున్నారండి. కానీ మీరు ఏమైనా ఒక మాట మాట్లాడారండి? నిజంగా మీ అందరిలోనూ ఆ స్టేజ్ వచ్చేసిందండి. ఆ తితిక్ష అనే స్థితి వచ్చేసిందండి మీ అందరికీ. నోరెత్తలేదు కదా, సహించారు. ఎందుకని? ఏమంటే శీతకాలం కదా, శీతకాలం చల్లగా కాకపోతే ఎండలు కాస్తాయిటండి అనుకున్నారు, పాపం సహించారు. గతంలో ఎండాకాలం వచ్చిందండి, 49 degrees, కాళ్ళు ముట్టుకుంటే కాలిపోతున్నాయి. బయట చూస్తే పక్షులు పాపలా నోరు ఎండ వేసుకుని తిరుగుతున్నాయి, చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ఏం చేస్తున్నామండి? మనం కూడా బాధపడుతున్నాం కదా. సూర్యుని తిట్టామా మనం? అప్పుడు ఏమో సూర్యం ఎందుకు అంత ఎండకు వస్తున్నావు తిట్టామండి మనం? నో. ఏం చేస్తున్నాం? ప్రకృతి ధర్మం కదండి ఇది. వేసవికాలంలో ఎండ కాయకపోతే శీతకాలంలో ఎండ కాస్తుంటండి. కానీ ఒక 3-4 నెలలు అలాగే సహిద్దాం, ఆ తర్వాత అది కాస్త దాటిపోయి కాలం మారుతుంది అని అనుకున్నాం, దాన్ని సహించే ప్రయత్నం చేస్తున్నాం. వాన వస్తోంది, మేఘాల మీద దెబ్బలాటకి మనం పరిగెడుతున్నావా? మేఘాలను తిడుతున్నావా? నో. మనకు ఒక గొడుగో పట్టుకుంటున్నాం, రెయిన్ కోటో వేసుకుంటున్నాం, మన పనులు మనం చేసుకుంటూ తిరుగుతున్నాము. మనం పనులు పాడు చేసుకోవటంలే, ఆ వచ్చేటటువంటి అవరోధాలను కూడా మనం ఆక్షేపిస్తూనో తిడుతూనో ఏడుస్తూనో వాటిని మనం ఏం చేయటం లేదు. మన పని మనం చేసుకుంటున్నాం, సహిస్తున్నాం వాటిని. గాలి వీస్తుంటే ఏం చేస్తున్నాం? సహిస్తున్నాం. ఎండ వస్తే సహిస్తున్నాం, నీరు కురిస్తే సహిస్తున్నాం. దీనికి పేరేం పెట్టారు తెలుసునా? తితిక్ష, సహనము. ఇది మనం పేరు పెట్టాడు. భగవంతుడు 2వ అధ్యాయంలో చెప్పాడు, నాయన ఈ సహనాన్ని అలవాటు మనం సమాజంలో చేసుకోగలిగితే, లేకపోతే మనలో తాత్కాలిక ఉద్రేకాలు కలిగిపోతుంటాయండి. ఈ టెంపరీ ఎమోషన్స్ మనలో ఒక్కొక్కసారి కలిగేసి ఎదటవాడిని వచ్చినవన్నీ మొత్తం మనం అనేస్తాం. మనకి
మనకి ఎక్కువ ఏమొస్తాయి చెప్పండి, అనేదైనా ఏదో 3, 4, 5 తిట్లు వస్తాయి. ఈ 5 తిట్లు తిట్టేసి అవే మళ్ళీ రిపీట్ చేసి అవే మళ్ళీ రిపీట్ చేసి చేస్తాం. అంతకంటే మనకి ఇంక రావు. నోరు, భావన, దీన్ని జారనివ్వకు. ఇది ఒకసారి జారితే తిరిగి వచ్చేది కాదు. దాన్ని నువ్వు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగావా, యు ఎక్స్పీరియన్స్ ద జాయ్ అల్టిమేట్లీ. ఇది మనం పెద్దవాళ్ళందరి దగ్గర చూస్తామండి. తాత్కాలికంగా ఏర్పడ్డ కష్టాన్ని సహించుకొని జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి మార్గాన్ని అవలంబించిన వ్యక్తి పర్యవసానంగా దానివల్ల కలగాల్సినటువంటి లాభాన్ని పొంది చివర ఆనందిస్తాడు. మొదట్లో తాత్కాలికంగా కొంత క్లేశం ఉంటుంది, కానీ ఆ క్లేశాన్ని వాడు సహిస్తాడండి. దీనికి తితిక్ష అని పేరు. ఇది మనకి ఏర్పడ్డదంటే వెనకాతల వచ్చిన క్వాలిటీస్ అన్నీ ప్రకాశిస్తాయి. ఈ సహనం ఒక్కటి లేకపోతే మిగతావన్నీ క్యాప్ లేనటువంటి పెట్రోల్లో ఉంటాయండి. ఇప్పుడు మీరు పెట్రోల్ సేకరించిన తర్వాత దాన్ని ఎక్కడైనా ఒక కంటైనర్లో పెట్టి, సపోజ్ ఇఫ్ యూ కీప్ ఏ ఫిక్స్డ్ క్యాప్ ఆన్ దట్, then you can have the lotion in that safe. Suppose you did not cap it, what happens? It gets evaporated. It won't remain there. మనలో కూడా ఎన్ని మంచి లక్షణాలని మనం ఆర్జించినా సహనం అనే ఒక్కదాన్ని కనుక మనం అలవరుచుకోలేకపోతే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. సహనం చాలా చాలా అవసరం. అయితే మనలో అది ఒక పట్టాన రాదండి. మనం కూడా వెంటనే ఒక మాటకు ఒక రిపార్ట్ ఇచ్చేయాలని అనుకుంటాం. ఎస్, ఇనీషియల్లీ వీ డూ సో, స్లోలీ ప్రాక్టీస్ ఇట్. తర్వాత కొంచెం కామ్ డౌన్ కావడం కనుక మనం నేర్చుకోగలిగి, పోన్లే దట్స్ ఓకే, నువ్వు అంటున్నావు కదా అను, సరే తప్పు నాదే. సీతమ్మ అంది, భరతుడు అనుకున్నాడు, తర్వాత లోకమంతా భరతుని గుర్తించింది. మహానుభావులైనటువంటి మన వేదాంత దేశకుల్లాంటి వాళ్ళంతా కూడా ఆహా, నిజంగా భరతుడంటే నెంబర్ 1 ఎగ్జాంపుల్ ఫర్ గ్రేట్ పీపుల్ అని ఆయన గురించి కీర్తిస్తారండి. ఎప్పుడు నాట్ ఎట్ ద బిగినింగ్, తను ప్రాక్టీస్ చేసిన తర్వాత, అది చూసిన తర్వాత అప్పుడు అతన్ని కీర్తిస్తారు. మొదట్లో ఆక్షేపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మనం కొంతమంది దేశ అధినేతలు మనం చూస్తున్నామండి. రావడానికి ముందర అంతా తిట్టేవాళ్ళేనండి. వచ్చేసిన తర్వాత మాత్రం అయ్యో నాకు తెలియదా ఏమిటి నువ్వు ఇలాంటి వాడు అని, నువ్వు మంచివాడువేనా, కానీ అప్పుడు ఏమిటంటే అది సిచ్యువేషన్ కదా, అందుకోసం అప్పుడంతా అలా ఈజీ అంటాడు. తర్వాత వచ్చి మంచిగా ఉండేటప్పుడు ప్రతివాడు మన పొగుడుతాడండి. కానీ ఏ స్థితిలో ఎవడు నిన్న పొగడ్తకి అమాంతం ఎగిరి పైకి పడకు. ఎవడైనా నిన్ను అధిక్షేపించినా తిట్టినా కుంగి కుళ్ళి ఏడవకు. సహించడం, ఇందులో తిట్టు సహించడం ఈజీ అండి, పొగడ్తని సహించడం చాలా కష్టం అండి. మీకు తెలుసునో తెలీదో ఏమండి, పొగడ్తని సహించడం చాలా కష్టం అండి. మనకి తెలియకుండానే అది ఇలా ఇంత అయిపోతుంది. ఇలా జస్ట్ వాడి టేప్ పట్టు కొలిచి చూడాలి, కానీ అప్పుడు ఎవడైనా కనీసం 4 ఇంచులో 5 ఇంచులో పెరుగుతుందండి. మా స్వామివారు చెప్తుండేవారు, పొగడ్త రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రెడీ అయ్యావంటే, కొంతమంది అంటారు నన్ను ఎందుకు తిట్టాలండి వాడు, ఏం చెయ్యొద్దానికి నన్ను ఎందుకు అనాలండి వాడు, నేను ఎందుకు పడి ఊడుకోవాలి, ఎందుకు పడాలి. ఏం పొగిడితే పడ్డానికి నీకు ఇష్టమేనా? పొగడ్తని రిసీవ్ చేసుకునే యాటిట్యూడ్ నీ కనుక అలవడితే తెగడ్తని కూడా అలవాటు చేసుకునే యాటిట్యూడ్ని అలవాటు చేసుకో. మా రాజకీయ నాయకులకి చాలా ఎక్స్పర్ట్స్ అండి ఇందులో. వాళ్ళకి రెండిటిని కూడా చక్కగా సమానంగా భావిస్తారండి. ఇది చాలా అవసరం. బాగుపడగోరే ప్రతి మనిషికి చాలా అవసరం అండి. నీకు నిజంగా నేను ఎవరు తిట్టద్దు, తిట్టినప్పుడు నువ్వు ఏడవద్దు అనుకుంటే, ఎవడైనా పొగిడితే ఆనందం కూడా నువ్వు పొందకు. అది పొందితే దీనికి కూడా రెడీ కా. లేదు ఇది వద్దనుకుంటే అది కూడా నువ్వు నీలో రియాక్ట్ కాకుండా నువ్వు ఉండగలుగు. ఎయిదర్ వే ఇట్ ఈస్ ఫైన్. కానీ ఒకదాన్ని యాక్సెప్ట్ చేసి మరొకదాన్ని రిజెక్ట్ చేయడం అనేటటువంటిది ఇట్స్ నాట్ రియలీ గుడ్.
మానసికమైనటువంటి సమతౌల్యము ఇది సాధించాలండి. ఇది సాధించేటటువంటి స్థితిని ఈవేళటి గోపిక దగ్గర మన ఆండాళ్ళ తల్లి చాలా అందంగా చూపిస్తుందండి. ఈవేళ 10వ గోపికని ఆండాళ్ళమ్మ లేపింది. అయితే మీకు గతంలో మేము చెప్తున్నాం, రోజు మీరు వింటున్నారు. పైకి మనం చూస్తే వాళ్ళ స్నేహితురాలైనటువంటి ఒక పిల్లని మేల్కొల్పటానికి ఎట్లా ఆక్షేపిస్తూ లేకపోతే ఏదో మాటలు అంటూ వాళ్ళని కొంచెం ఎద్దేవా చేస్తూ పిలుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సహనమును అభ్యాసం చేసినటువంటి, తితిక్ష అభ్యాసం చేసినటువంటి ఒక మహనీయుడు ఎట్లా ఉంటాడో మనకి తెలుస్తుంది. ఇది రెండు గమనించాలండి. ఇవి రెండు 2 sides ఆఫ్ ది కాయిన్ అన్నమాట. మనకి మొదటిది కనిపిస్తుంది. ముందర మనం ఒకసారి పాసురాన్ని అందాం, పైన ఎట్లా ఉంటుందో చూద్దాం, ఆ తర్వాత లోపల ఏం చెబుతోందో గమనిద్దాం. బ్రీఫ్గా చెప్తాను మీకు. ఓకే, పాసురాన్ని ఒకసారి అంటాం.